కానీ వాస్తవం లేదు. రాజకీయ పార్టీల వైఖరి చూస్తే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా కాంగ్రెస్లో ఉన్నటువంటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎందుకని సడన్గా వాళ్ళ వైఖరిని పూర్తిగా మార్చేసినారు? వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉండేటువంటి సామాన్య ప్రజానీకానికి రాష్ట్ర విభజన పట్ల పెద్ద విముఖత ఉందని అనుకోవడం లేదు. ఇదంతా కొన్ని శక్తులు చేస్తున్న పని. మొదటిగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డెవలప్ చేసుకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, రాజకీయ నాయకులు ఒక ఇంట్రెస్ట్. రెండవది పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాళ్ళ ఇంట్రెస్ట్ ముఖ్యంగా పెట్టుబడితో వచ్చినటువంటి సమస్యలు ఇవి. వాళ్ళ బృందాలు వాళ్ళ గ్యాంగులు తయారు చేసుకున్నారు కనుక ఈ ప్రతిఘటన వచ్చేదాని వెనుక అసలు సూత్రధారులు వీళ్ళు. పాత్రధారుల కింద పెద్ద ఇది లేదు. ఎందుకని తెలుగుదేశం పార్టీకి తెలంగాణ అంటే ఒక వ్యతిరేక భావన ఉంది? ఆ భావనను మీరు గమనించలేకపోయారా? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక భావన తెలుసు, కానీ వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారు. ఎన్నికల ముందు మార్చుకున్నప్పుడు ఆహ్వానించాం, పొత్తు కావాలంటే ఒప్పుకున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకున్నామో అదేవిధంగా వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తు అవసరమైందా అనిపించింది ఆ రోజు. ఒక విషయం ఇక్కడ గమనించవలసింది, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మరే పార్టీ అయినా ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు రాజకీయ నాయకత్వాన్ని ఎదగనివ్వరు, ఎదిగిన నాయకత్వాన్ని నిలవనియ్యరు. పివి నరసింహరావు, చెన్నారెడ్డి వంటి ఉద్దండుల్నే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించి 3 రోజులకి ఇంటికి పంపించారు. కనుక ఎప్పుడైనా ఇతర ప్రాంతపు రాజకీయ నాయకత్వానికే ఆ పెత్తందారి శక్తి ఉంటుంది. కనుక ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, ఎన్నికల ముందు ఇదే రాజశేఖర్ రెడ్డి ఒప్పందానికి సంతకం పెట్టి అంగీకరించి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇస్తామనేటువంటి వాగ్దానానికి అతను భాగస్వామే కదా. అధికారానికి వచ్చి మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు అంతే. రేపటి రోజు ఏ పార్టీ అయినా, ఆంధ్ర ప్రాంతపు నాయకత్వం అధీనంలో ఉండే ఏ పార్టీ అయినా అట్లాగే ప్రవర్తిస్తుంది. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి సమస్య. జయశంకర్ గారు, వ్యవస్థే అట్లున్నప్పుడు ఇవాళైనా సరే ఇవే రాజకీయ పార్టీలు తెలంగాణ ఇస్తాయనేటువంటి నమ్మకంతో మీరు ఎట్లా ఉన్నారు? చివరికి ఇది జాతీయ స్థాయిలో పరిష్కారం కావాలి. స్థానికంగా ఉండే ఈ నాయకత్వం ఎప్పటికీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు విడిపోతే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటో చెప్పాలి. ఎందుకు వద్దని మనం అంటుంటే కావాలని ఎందుకు పట్టుబడుతున్నారు, అందులోనే ఉంది. రెండవది, విడిపోతే రాయలసీమ వాళ్ళు మేము కోస్తాంధ్ర వాళ్ళతో కలిసి ఉండాలి ఏమంటున్నారు. మీరు ఉండలేనప్పుడు మేము ఎట్లా ఉండాలి? మౌలిక సమస్య. మీరే కలిసి ఉండలేనప్పుడు మేము ఎట్లా ఉండాలి? కారణం ఏంటి? రాయలసీమ ఆంధ్ర వాళ్ళు కలిసి మెజారిటీ అయి తెలంగాణ ప్రాంతం పైన ఆధిపత్యాన్ని నడిపే అవకాశం అంటున్నారు. ఇది ఎప్పటికీ ఉంటుంది. చివరికి ఇది జాతీయ స్థాయిలో అపారమైనటువంటి విస్తృత అభిప్రాయం ఏర్పడ్డది. లెఫ్ట్ నుంచి రైట్ వరకు అన్ని పార్టీలు, అంటే వాళ్ళు రాతపూర్వకంగా వాళ్ళ అంగీకారం తెలిపారు. ఒకవేళ సంఖ్యాపరంగా చూస్తే ఆ పార్టీలకు ఈరోజు పార్లమెంటు లోక్సభ లోపల కాంగ్రెస్ కూడా కలుపుకుంటే 554 సీట్లలో 500 మంది సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నది. కనుక పార్లమెంటు నిర్ణయించవలసిందే కానీ ఇక్కడేదో ఆంధ్ర ప్రాంతపు నాయకుల సమ్మతి కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమ్మతి అంటే జరిగేది కాదు. రెండవది, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి అవసరం లేదు, అనుమతి అవసరం లేదు. అభిప్రాయం మాత్రమే. అభిప్రాయం అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, మధ్య మార్గంగా ఉండొచ్చు, అసలు స్పందించకపోవచ్చు కూడా. అయినా అది పార్లమెంటు పైన బైండింగ్ కాదు. కానీ స్థానికంగా అలజడి చెలరేగిన తర్వాత, నిన్న ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడిన తర్వాత ఇవాళ తెలంగాణ జాప్యమయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆంధ్ర ప్రాంతంలో ఈరోజు వచ్చినటువంటి అలజడి వల్ల కేంద్ర ప్రభుత్వం మొన్న చేసిన వాగ్దానం నుంచి తప్పుకుంటే తెలంగాణలో అంతకంటే కూడా భీకరమైన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఇక్కడ తప్పితే అక్కడ దేనికి తలగుతారు? పబ్లిక్గా కేంద్ర ప్రభుత్వం తరఫున చివరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా, లేకపోతే బయటి ఒత్తిళ్లకు లొంగి దాన్ని తప్పుకుంటారా? అట్లా జరుగుతుందని అనుకోవడం లేదు. అలా జరిగిన రోజు చాలా అనర్థాలు జరుగుతాయి. అంటే జయశంకర్ గారు, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు
ఆ రాష్ట్రంలో ఇంతకాలం భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి అనేటువంటి వాదన వస్తున్నది. అభిప్రాయం అంటే ఎవరిది? ఒక్కొక్క మనిషిదా? పార్టీలదా? అఖిలపక్షం ముఖ్యమంత్రి గారు పెట్టారు. అన్ని పార్టీలు వేస్తున్నాయి కదా. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో వివిధ ప్రాంతాల అభిప్రాయం అంటే ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల అభిప్రాయమే కదా. ఏ పార్టీ కాదన్నది మొన్న అన్ని పార్టీలు వేస్తున్నాయి. ఎంఐఎం కూడా తటస్థంగా ఉండడం అనిపించింది. అంతకంటే వేరే ప్రక్రియ ఏముంటుంది? మరి అదే రాజకీయ పార్టీలు మాట తప్పితే ఈ రాజకీయ ప్రక్రియకు, ఈ ప్రజాస్వామిక వ్యవస్థకు విలువే ఉంటుంది. సోనియా గాంధీ గారి మైండ్లో ఏముందో మీరు చెప్పగలుగుతారు? ఒకటి, వారి మైండ్లో ఏముందో చెప్పలేను, కానీ వారు ఏ విధంగా స్పందించారో చెప్పగలరు. చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. నా అంచనాలో ఆమె చాలా పాజిటివ్గా ఉన్నాయి. దానివల్లనే దాదాపు 3-4 ఏళ్ళు నెగోషియేట్ చేశాం, డిస్కస్ చేశాం. కొంత మాకు నమ్మకం కూడా కలిగింది. సోనియా గాంధీ సుముఖంగానే ఉండే. మరి ఎందుకు జరగలేదు అంటే ప్రపంచానికి తెలుసు, కేవలం రాజశేఖర రెడ్డి వల్ల మాత్రమే. రాజశేఖర రెడ్డి అడ్డుపడకపోతే రాష్ట్రం గత 5 ఏళ్లలో అదే ఆ యూపీఏ ప్రభుత్వం ఉన్న కాలంలో వచ్చుండేది. ఏకైక వ్యక్తి వ్యతిరేకించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ప్రధానమంత్రి స్వయంగా చెప్పినట్టు సీనియర్ నాయకులే చెప్పారు. నాకు తెలుసు ఆ విషయం, కానీ ఒక రాజకీయ నాయకుడు మాత్రం నేను చెప్పలేను. రాజశేఖర రెడ్డి మాత్రమే దాన్ని అడ్డుకున్నాడు. బతికున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ చనిపోయిన తర్వాత కూడా అడ్డుపడుతున్నారా? ఈ విషయాల్ని మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. రాజశేఖర రెడ్డి యొక్క దయాదాక్షిణ్యాలతోనే చాలామందికి ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు వచ్చాయి. మీరు జగన్ ప్రమేయం దీనిలో ఉందని అనుకుంటున్నారు? జగన్ ఒత్తిళ్లకు లొంగుతుంది అనుకోవడం లేదు. హైదరాబాద్ని ఏ రకంగా చూడాలి?